హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ శాలిని వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కరివేపాకుతో పచ్చడి ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. చూసేయండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. కరివేపాకులో చాలా పోషక పదార్థాలు ఉండటం వల్ల మన కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది కాబట్టి కరివేపాకు తీసి పడేస్తూ ఉంటారు. పిల్లలు కూరలో వేసిన కరివేపాకుని ఇలా పచ్చడి చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది కాస్త హీట్ అవ్వాలన్నమాట. ఇది కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి ఇవి చిటాపటా అనే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక వెల్లుల్లి దంచుకున్నానండి. మీడియం సైజు వెల్లుల్లి మొత్తం దంచుకుని పచ్చాగా వేసేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇవి గుంటూరు మిర్చి అండి, కారంగా ఉంటాయి కాబట్టి ఒక 20 వేసాను. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 గుప్పిళ్ళు కరివేపాకు వేసుకుంటున్నానండి. నీట్గా కడిగేసుకుని ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు ఇది వేసేసుకుని ఇది కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట అండి కరివేపాకు అన్నది. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు తీసుకున్నానండి నేను. చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఇలాగా చిక్కగా గుజ్జుగా కింద తీసుకుని దాన్ని వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి ఫ్రై అవనిద్దాం. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లనివ్వాలండి. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మనకి కరివేపాకు పచ్చడి అన్నది. దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా వెల్లుల్లి రేఖలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి కరివేపాకు పచ్చడి, అది వేసేసుకోవాలి. కరివేపాకు అన్నది నేను తాలింపులో వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది కరివేపాకు పచ్చడే కదండి. అందువల్ల ఇంకా కరివేపాకు అన్నది వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపులోని. మీకు ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయింది వేడివేడిగా కరివేపాకు పచ్చడి అన్నది. ఇది మనకి ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి. వాటర్ అన్నది ఏమి వేయకుండా మీరు మిక్సీ పట్టుకున్నారంటే మనకి ఒక 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.